పాపులలో చేరగా ప్రత్యేకమైన వాడిని తెలుసుకోక ముందు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? తెలుసుకోక ముందు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి చెప్పండి. చూద్దాం, అది కూడా చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దేవుని చిత్తం అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. కింద వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేది. ఏంటి? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. మనం ఎవరము? అనీతిమంతులం. మనలో నీతి అనేదే లేదు. ఇసుమంత నీతి కూడా మనలో లేదు. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చాలు. ఏంటి? మనం ఏమై ఉన్నామంట? చీకటి కలిగిన వారం. మనం చీకటిలో ఉన్నవారం. మనం అనీతిమంతులము, చీకటిలో ఉన్నవారం మనం. ఇంకొక మాట మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 29 నుంచి. ఒక నిమిషం. 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపులు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఆయన తన యొక్క వాడుక చొప్పున ఏమంట, దేవాలయానికి వెళ్ళినప్పుడు వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడడానికి, చదవడానికి నిలిచినప్పుడు ఆ యొక్క యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడితే ఆ యెషయా గ్రంథంలో నుంచి ఆయన తీసి చదువుతున్న మాట ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆలోచన చేస్తే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. మనం ఎలాంటి వారం అండి? మొట్టమొదటిగా అనీతిమంతులము, రెండవదిగా చీకటిలో ఉన్నవారము. ఇక్కడ ఆలోచన చేస్తే బీదవారం. ఏ విషయంలో మనం బీదవారం అంటే తిండి, 3 పూట్ల తిండి లేని వాళ్ళు, ధరించడానికి మంచి వస్త్రాలు లేని వాళ్ళని అనుకుంటాం. కానీ ఎలాంటి బీదవాళ్ళం మనము అని ఆలోచన చేస్తే ఆత్మకు శుద్ధి లేదు. మన ఆత్మ అపవిత్రమైపోయింది. మనము అపవిత్రులం, మనము నిర్దోషులము కాదు, మనలో నిష్కల్మషం అనేది లేదు, మనము పాపులలో ఉన్నవారు. అటువంటి మనల్ని పాపులలో నుండి ప్రత్యేకించబడినటువంటి దేవుడు ఆయన అభిషేకించి లోకానికి పంపించాడని చూస్తాం. ఇంకా మనం ఎలాంటి వారం చూడండి, చెరలో ఉన్న వారికి విడుదలను. మనం ఎలాంటి వారం అంట? చెరలో ఉన్నవారం. ఏంటి ఆ చెర అంటే? పాపం అనే దాస్యానికి మనము ఊడిగం చేస్తూ ఉన్నాం ఒకప్పుడు కదా. పాపం అనే దాస్యంలో చిక్కుకున్న వారం మనలో మంచితనం అనేది ఏమాత్రము కూడా లేదు. ఒకప్పటి మన స్థితి ఎలా ఉండింది చెప్పండి? వేటికి పూజిస్తూ ఉండేవాళ్ళం మనం? రాళ్ళకి, రప్పలకి పూజిస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును. గుడ్డివారం మనం ఎలాంటి ఏ గుడ్డితనం ఇది అంటే, మనం నేత్రములు మూసుకొని పోయి ఉన్న వారం మనం. అప్పుడు సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించినటువంటి వారం మనం. ప్రకృతిని చాలా అందంగా దేవుడు మన కోసం నిర్మాణించి పెడితే మనం మాత్రము ఆ సృష్టిని పూజిస్తున్నాం, కానీ సృష్టికర్తను పూజించినటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఒకప్పుడు మనము ఉన్నవారం. మన కంటికి
ఎప్పుడు వెలుగే, ఎప్పుడు చీకటే, వెలుగే లేదు. చీకటిలో ఉన్నవారం అంటే చీకటిలో చేసిన కార్యాలు ఎన్నో, ఎంతమందిని మోసం చేశాము, ఎంతమందిని ఇబ్బంది పెట్టాము, మన కంటికి మన యొక్క ఆత్మ మనోనేత్రమును మూసుకొని పోయిన వారంగా ఉన్నామని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంత మాత్రమే చూడండి, నలిగిన వారిని విడిపించుటకును. నలిగిపోయిన వారం, ఎలా నలిగిపోయిన వారం తెలుసా? ఒకప్పుడు మన మనసు విరిగి నలగడం అంటే తెలియదు. మనం విరిగి నలిగిన మనస్సు లేదు. విరిగి నలిగిన మనసు ఒకప్పుడు మనకి లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, ఇంత హీనమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, ఇంత దౌర్భాగ్యమైన హీనమైన దుర్నీతికరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, పాపం అనే దాస్యంలో మనము చిక్కుకొని ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ఆయన ఒక పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నవాడుగా ఉన్నాడనమాట. ఆయనైతే సత్యవంతుడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడమే ఆయన ముఖ్య ధ్యేయం. ఆయనే సత్యమైన దేవుడు. అంత మాత్రమే కాదు, సత్యమందు నిలిచిన వారిని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, శిష్యులుగా, తన యొక్క స్నేహితులుగా చేసుకోవాలని ఆశపడుతున్నవాడు. అలా ఆశపడుతున్న ఆయనలో ఉన్న క్వాలిటీస్ మనం చూసాం. ఏంటి ఆ క్వాలిటీస్ అంటే, ఆయనలో వెలుగుంది. ఆయన ఈ లోకానికి వెలుగిచ్చేవాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును కూడా లేదు. ఇంకా మనం ఏం ఆలోచన చేశాం? బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు. ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది చెప్పండి? చెప్పాలి. మనం ఎలాంటి వారం అంటే ఒకప్పుడు అనీతిమంతులం కదా, అనీతిమంతులము, ఇంకా చీకటిలో ఉన్నవారం. మన బ్రతుకులు ఆత్మ బీదరికమైనటువంటి దుస్థితిలో ఉంది. మన ఆత్మ విరిగి నలగడం అంటే తెలియని బ్రతుకులు, సృష్టిని పూజించిన బ్రతుకులు మనం, సృష్టికర్తను మరచిన బ్రతుకులు మనం, నలిగిన వారం మనం, గుడ్డివారం, ఆత్మ మనోనేత్రములు తెరవబడని గుడ్డివారం ఒకప్పుడు. అయితే ఇంత హీనమైన స్థితిలో ఉన్న మనల్ని గొప్ప స్థితిలో ఉన్న ప్రభువు ఏమని సెలవిస్తూ మాట్లాడుతున్నాడు తెలుసా? చూద్దాం, చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనము పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికులుగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. 9వ వచనం తెలుగు. మన పాపములను మనకు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హీనమైన స్థితిలో ఉన్న మనల్ని, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనల్ని, పాపం అనే దాస్యానికి చిక్కుకొని ఉన్న మనల్ని, అట్టి హీనమైన దుర్నీతికరమైనటువంటి దుస్థితిలో ఉన్న మనల్ని గొప్ప దేవుడు ఏమని మనతో మాట్లాడి మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. చూడండి అక్కడ ఏంటంట? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఒకప్పుడు అపవిత్రులం, ఒకప్పుడు అనీతిమంతులం, ఇప్పుడు పవిత్రులుగా చేసిన దేవుడు, ఇంకా నీతిమంతులుగా చేసిన దేవుడు. అంత మాత్రమే కాదు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మొదటి